హాయ్ అండి. చేపల పులుసు రాని వాళ్ళు ఈజీగా ఈ విధంగా చేపల పులుసు ప్రిపేర్ చేశారంటే చిక్కగా చాలా టేస్టీగా వస్తుంది. దానికోసం ముందుగా నిమ్మకాయ సైజంతా చింతపండునైతే నానబెట్టుకొని సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, జీలకర్రని మిక్సీ పట్టి అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మీరు దేంట్లో అయితే వండాలనుకుంటున్నారో దాంట్లో చేప ముక్కలు వేసుకొని పసుపు, ఉప్పు, కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని కావాల్సినంత నూనె అయితే వేసేసుకోండి. ఇలా వేసుకొని చింతపండు రసాన్ని కొద్దిగా చిక్కగా అయితే వేసుకొని మంచిగా మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలిపేసుకోండి. చేప ముక్కలు ములిగేంత వరకు చింతపండు పులుపుని వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి మీడియం హీట్లోనే ఒక 10 నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.